నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చిన్న వీడియో, నమ్మకస్తుల గురించి మనం ఈరోజు వీడియో అయితే చెప్తున్నాను. నమ్మకము మనం ఎంత గట్టిగా బలంగా నమ్ముతామో ఆ నమ్మకమే మనల్ని ఒక ఫ్రెండ్షిప్గా కానీ ఒక పార్ట్నర్లో ఏదైనా బిజినెస్ చేసినప్పుడు కానీ అతిగా మనము ఒకరినైతే నమ్ముతాము. ఇద్దరి మధ్యన బాండింగ్ అనేది ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా, ఎంత సత్యంగా ఉన్నా కూడా, బిజినెస్ పరంగా వచ్చే వరకు, డబ్బు విషయం వచ్చే వరకు ఫ్రెండ్షిప్లో చాలా విపరీతమైన గందరగోళం అయితే ఏర్పడుతుంది. ఇది చెప్పలేని సత్యం అనుకోండి. కాకపోతే మనల్ని ఎలా నమ్మిస్తారో, ఎదుటివారికి ఎంత షూటైన ఆలోచన ఉంటుందో మనం గమనించలేము. వారి పరంగా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది. మన ఆలోచనలు, మన మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది. ఇద్దరి మనస్తత్వాలు అక్కడ ఫ్రెండ్స్ అనే దగ్గర ఇద్దరి మనస్తత్వాలు కలవవు. చూపులు చేతల వరకే కలుస్తాయి. మిగతా లోపల ఉన్నది లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక అంటారు చూడండి, అది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఇద్దరు కలిసి పార్ట్నర్లు ఒక బిజినెస్ చేశారంటే అది మధ్యలోనే చిలిపోవచ్చు, లేదా మొదట్లోనే కూడా ఇది బ్రహ్మాండం కావచ్చు. దాని గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే. తెలియక కూడా తెలిసి కూడా దాంట్లో దూరుతున్నారు చూడండి. అదే చాలా నమ్మకం. ఒక ఫ్రెండ్ కానీ, ఒక ఆడది కానీ, నువ్వు ఎంత బాగున్నావు, ఎంత అందంగా ఉన్నావు అన్నప్పుడే బుట్టలో పడిపోయింది. ఒక అబ్బాయి ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి. ఆ ఫ్రెండ్స్, అరే నీ డ్రెస్ ఈరోజు ఎంత బాగుందిరా అంటే వాడు పడిపోతాడు. ఎందుకంటే వాడికి మెచ్చుకోవడమే వాడి హీరోతనం. వాడిని ఎవరైతే మెచ్చుకుంటారో అని ఎదురు చూస్తుంటాడో ఎదుడు వారికి వాడు ఒక అమాయకుడే. కాబట్టి ఎప్పుడైతే తనను పొగిడారో అప్పుడు వాళ్ళలో విషయం ఉందని తెలుసుకోవాలి. నన్నే చూడండి, ఎటైనా వెళ్ళామనుకోండి, సపోజ్ చెప్తున్నాను, ఆంటీ మీరు చాలా నీట్గా ఉంటారు, చాలా మంచి చక్కగా తయారవుతారు, మీ డ్రెస్సింగ్ కూడా బాగుంటుంది, మీ శారీస్ కూడా బాగుంటాయి అని నన్ను ఉట్టిగానే, నాలో ఏం క్వాలిటీ లేకుండా నన్ను ఉట్టిగానే పొగిడారనుకోండి, నాలాంటి మైండ్ ఉన్నవారికైతే అది చాలా విపరీతంగా ఒక విషాదకరమైన ఒక బాంబుగా అనిపిస్తుంది. ఇలాంటివి చూడనట్టు వెళితే ఇంకా బుట్టలో పడిపోతావు. నేను చెప్పినట్టుగా ఒకరు, అరే నువ్వు ఎంత బాగున్నావురా, ఎంత అందంగా ఉన్నావురా, నీ డ్రెస్సింగ్ ఎంత బాగుంటుందిరా అని మెచ్చుకోవడం తప్పు కాదు. కానీ అప్పుడప్పుడే కొద్దిగా మొలకలెత్తుతుంటుంది చూడండి వాడిలో విషము, అదే చాలా ముప్పు తెచ్చి పెడుతుంది. కాబట్టి ఇట్లాంటి సూక్ష్మ విషయాలు వాళ్ళ మనసులో నుండి మనకు తెలియదు, కానీ కొంతకాలానికి బయటపడుతుంది చూడండి. అప్పుడు అర్థమయ్యి ఏం చేయలేము. అప్పటికి వాడు దూరం అయిపోతాడు, ఆడది కూడా దూరం అయిపోతుంది. ఒక ప్రేమించిన ఆడదే చూడండి, నువ్వు బాగున్నావు అంటది, ఇంకొకటికి లైన్ వేస్తుంది. వాడు బాగున్నాడు, వాడు 2 రోజులు బైక్ మీద తిప్పడము, ఒక చాక్లెట్ ఇప్పించడము, ఇది ఐస్ క్రీమ్ ఇప్పించడము, ఆ మోజంతా తీరిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎక్కువ అంటే ఇంకా సినిమాలకు వెళ్ళడము, టూర్లోకి వెళ్ళడము, తల్లిదండ్రులకు చెప్పకుండా ఏదో మంచి పని మీద వెళ్తున్నామని ఇంట్లో చెప్పి సాకు చెప్పి నానా హంగామా చేసి, నాకు ఇంత పెద్ద జాబ్ వచ్చింది, నేను వెళ్ళాలి, నా ఇంటర్వ్యూ పోయిందంటే నాకు ఈ జాబ్ పోతుంది, నాకు
ఆ, ఇన్ని వేలు వస్తాయి, అన్ని వేలు వస్తాయి, మీరు ఇప్పుడు నన్ను స్ట్రిక్ట్గా పెట్టారనుకోండి, నా ఇంటర్వ్యూ నా జాబ్ పోతుంది అని డబ్బాలు కొడుతుంటారు చూడండి. అది నిజమేంతో అబద్ధమేంతో మనకు తెలియదు. కానీ దాంట్లో 90% మాత్రం ఇదే ఉంటుంది. నేను చెప్పిన విధమే ఉంటుంది. మీరు కావాల్సిందంటే ఎక్కడైనా మీరు గమనించుకోండి. ఎదుటి వాళ్ళని ఎంత చీప్గా తీసి పడేయాలనంటే అంత చీప్గా తీసే మనుషులు ఎవరంటే ఫ్రెండ్స్, ఆడవారు బిజినెస్లో ఇవన్నీ తెలుసుకొని మెసులుకొని మనము ఒక దారిలో ఉంటేనే మన సొంతం ఏదైనా మన సొంతము ఒక్క రూపాయి సంపాదించినా మన సొంతం కష్టపడి సంపాదించుకున్నప్పుడు అది మనం పోగొట్టుకున్న విలువ ఉంటుంది. తర్వాత మనం ఇంకా దాన్ని డెవలప్ చేసినా మంచి విలువ ఉంటుంది. ఈ విలువను గుర్తించిన వాడు మహానుభావుడు అనుకోవాలి. ఈనాటి వీడియో ఇదేనండి. మీకు నచ్చినట్లయితే ఇంకొకరికి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మీ లైకే మాకు లైఫ్ అయిపోతుంది. కాబట్టి ఇంకా మంచి మాటలతోటి మీ ముందుకు వస్తాను. నమస్తే అండి. అపకారికి ఉపకారము అంటే ఇదేనండి. కాబట్టి ఎలాంటి వారితోనైనా మనము ఈ జనరేషన్లో, ఈ కాలంలో, ఈ యుగంలో పాతకాలం మనుషులు, పాతకాలం యుగం కాదండి. ఇది నవయుగము, రెండు యుగం అనుకోవాలి. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బయటపడతారు. ఇదేనండి ఈనాటి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నమస్తే అండి.